साबिक वजीर हरीश राव और रुकन असम्बली सिद्दीपेट हरीश राव ने वज़ीर आला रेवंत रेड्डी को अपनी शदीद तनकीद का निशाना बनाया। हरीश राव ने सवाल किया कि क्या रेवंत रेड्डी का ये कहना कि अगर कांग्रेस पार्टी को वोट नहीं दिया गया तो स्कीमें बंद हो जाएगी, ये वज़ीर आला की जागीर है। क्या रेवंत रेड्डी अपने घर से पैसे दे रहे हैं? अवाम का पैसा अवाम को दिया जा रहा, ये हुकूमत की जिम्मेदारी है। उन्होंने कहा कि रेवंत रेड्डी जुबली हिल्स के ज़मीनी इंतखाब में शिकस्त से खौफजदा है, इसीलिए वो लोगों को डरा रहे हैं। చివరికి ప్రజలతో కూడా ఏమంటున్నాడు, మీరు కాంగ్రెస్ కోటేయకపోతే మీ రేషన్ షాప్ బంద్ అవుతుంది, మీ పెన్షన్ బంద్ అవుతుంది. నీ అయ్యే జాగిరా, నువ్వెవరి బంద్ చేయడానికి? దిస్ ఇస్ డెమోక్రసీ. నీ ఇంట్లోకెళ్ళి ఇస్తున్నావా, నీ నాయన డబ్బులు ఇస్తున్నావా? ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తుంది, ఇది ప్రభుత్వం బాధ్యత. కానీ ఇలా ముఖ్యమంత్రి ఏంటంటే ఓటమి భయం పట్టుకున్నది, చెప్పుకోవడానికి ఏమీ లేదు. అందుకే ఇలా రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ కు పాల్పడతా ఉన్నాడు, ప్రజలను బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు తావులేదు, స్కీములు బంద్ చేస్తా అని చెప్పడానికి అవకాశం లేదు. ఇది కేవలం నీ ఓటమి భయంతో, ఫ్రస్ట్రేషన్ తో ఇవాళ ముఖ్యమంత్రి గారు బ్లాక్ మెయిల్ కు పాల్పడతా ఉన్నాడు.